40-45 దాటిన తర్వాత విమెన్‌లో హ్మ్. సెక్స్ కోరికలు క్రమంగా అవును. తగ్గిపోతుంటాయి. యాహ్! ఎట్లా దీని సో, పరిస్థితి? దీని రీజన్ ఏంటంటే మనకి ఎస్ట్రోజన్ అని ఉంటాయి. అవును. ఫీమేల్స్‌లో ఎస్ట్రోజన్స్ అని ఉంటాయి. ఈ వెజనల్ ఎస్ట్రోజన్ అనేది తగ్గిపోయి దానివల్ల డ్రైనెస్ స్టార్ట్ అయితది. ఓకే. ఆ డ్రైనెస్ స్టార్ట్ అయినప్పుడు సెక్స్ చేసినప్పుడు ఫ్రిక్షన్ స్టార్ట్ అయితది. ఓకే. ఓకే. సో, వాళ్ళకి సెక్స్ ప్లెజర్ నుంచి ఇంజ్యూరీ ఎక్కువైతుంటది. ఓహ్! మగవాళ్ళు మనకి సెక్స్ చేస్తున్నాం అనుకుంటారు. అవును. ఫీమేల్స్‌లో అదొక పెయిన్‌ఫుల్ సెక్స్ అయిపోతది. ఓకే. సో, దాని నుంచి మెల్లిగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు అమెరికాలో చానా స్టడీస్‌లో గాని, అమెరికన్ అసోసియేషన్స్, యూరాలజీ అసోసియేషన్స్‌లో గాని, యూరోపియన్ యూరాలజీ అసోసియేషన్స్‌లో గాని వెజనల్ ఎస్ట్రోజన్స్ స్టార్ట్ చేపిస్తున్నాం. అవునా? ఓకే. 40 మీరన్నట్టు ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో హ్మ్. వాళ్ళకి వెజనల్ ఎస్ట్రోజన్ స్టార్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ ఓకే. కనిపిస్తున్నాయి. 40 దాటగానే మెల్లిగా వాళ్ళు డిలే చేస్తా ఉంటారు. నెలకొకసారి, 2 రీజన్ ఇదే. నెలలకొకసారి, 3 నెలలకొకసారి. డ్రైనెస్. ఓకే. డ్రైనెస్ వల్ల. ఓకే. ఈ డ్రైనెస్ సమస్య ఒక్కసారి పోతే ఆటోమేటిక్‌గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ అయిపోతది. రైట్. రైట్. అండ్ వెరీ ప్రాబ్లమాటిక్ పెథటిక్ సిట్యుయేషన్ ఏందంటే ఓకే. మగవాళ్ళ సమస్యకి మందులున్నాయి గానీ, ఫిమేల్స్‌లో సమస్యల గురించి ఆలోచనలే లేదు. ఎందుకంటే వాళ్ళకెప్పుడు ఒక పాసివ్ ప్లేయర్స్ అనే అనుకుంటారు తప్ప, కరెక్ట్. వాళ్ళలో కూడా కరెక్ట్. ప్రాబ్లమ్స్ ఉంటాయి. వ సె ఫిమేల్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ హ్మ్. అనేది మోస్ట్ అండర్ స్టడీడ్ సబ్జెక్ట్. అవునండి. అవును. మాకున్న మొత్తం ప్రపంచంలో అన్ని సబ్జెక్ట్స్‌లలో కరెక్ట్. ఫిమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా మనం అడ్రెస్ చేయాలి. ఒక ఫీమేల్‌కి మనం న్యాయం చేయాలి అనేది ఎక్కడ ఎవరు ట్రై చేయలే ఇప్పటి అసలు వరకి. ఫీమేల్ పేషెంట్ రారేమో అసలు. అసలు ఇలాంటి వాళ్ళకి ఆ సమస్య ఉంది ఉందని అని కూడా రియలైజ్ తెలీదేమో. కారు. ఎగ్జాక్ట్‌లీ. రియలైజ్ అయినా ఎవరి దగ్గర పోవాలో తెలీదు. రైట్. ఇప్పుడు గైనిక్సే ఉన్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ గైనిక్స్ అవును. ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయిన ఫీమేల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం చేయాలని నాకు అడుగుతారు. సార్ ఇట్లా పేషెంట్ వచ్చింది ఏం చేద్దాము? ఎట్లా హౌ షుడ్ వి ప్రొసీడ్ అని. ఇప్పుడు మందులొస్తున్నాయి. వెరీ గుడ్. ఆ! మంచి మంచి మెడిసిన్స్ వస్తున్నాయి. వాళ్ళలో కూడా మనం డెఫినెట్‌లీ హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరు పార్ట్నర్స్ హ్యాపీ ఉన్నప్పుడే సెక్స్ బావుంటది. ఎగ్జాక్ట్‌లీ. లేకపోతే ఒక మనిషితో లేదా చేసిన రేప్ డెడ్ లాగానే బాడీ ఇంగ. రేప్ అంతే లాగే కదా! ఇట్స్ ఉంటదది. మ్యారిటల్ ఆ! రేప్ లాగా అవును. ఉంటది. సో, ప్లెజరబుల్ చేయాలంటే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టెస్టోస్టెరాన్ ఇన్ ఫీమేల్స్. ఓహ్! మనము ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్‌ని ఫీమేల్స్‌లో ఇస్తే చాలా వండర్స్ జరుగుతున్నాయి. హ్మ్. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతున్నాయి. ఆ! బోన్ గ్రోత్ రీజనరేషన్ అయితుంది. ఓయ్! సెక్షువల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయితుంది. ఓకే. చాలా స్ట్రాంగ్ అయితున్నారు. అండ్ వెరీ ఫ్యూచర్ మాక్సిమం 1-2 ఇయర్స్‌లో టెస్టోస్టెరాన్ ఇన్ ఫీమేల్స్ విల్ బి నార్మల్. ఓకే. వాళ్ళకి ఇంజెక్షన్ స్టార్ట్ చేయడం బెటర్. ఆహాహా! వాళ్ళకి ఒక్కసారి మనం ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తే ఎక్సలెంట్ అయిపోతది. ఓకే. ఎటువంటి ఫీమేల్ అయినా గానీ ఒక ఏజ్ క్రాస్ అయినంక టెస్టోస్టెరాన్ షాట్ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. రిసర్చ్ ఆల్మోస్ట్ ఎఫ్‌డీఏ అప్రూవల్ వచ్చేసింది. వావ్! ఇండియాలో కూడా వెరీ సూన్ మన గవర్నమెంట్ అప్రూవల్స్ వస్తాయి. అవి ఓకే. రాంగానే ఫీమేల్స్ మోకాలు నొప్పులు విల్ బి కంప్లీట్‌లీ గాన్. వావ్! ఎందుకంటే హార్మోన్ డెఫిషియన్సీస్ వాళ్ళకి ఎక్కువ అచ్చా! శాతం అవును. హార్మోన్ అవును. డెఫిషియన్సీస్ వల్ల ఈ కాల్షియం డిప్లీషన్ ఇవన్నీ హార్మోన్ ఈ ప్రాబ్లమ్స్. హార్మోనల్ ఇంబాలన్స్ అంటే కూడా అదేనా? అంతే కదా! ఓకే. సో, వీళ్ళకి టెస్టోస్టెరాన్ ఇచ్చిన ఫీమేల్స్‌లో, నార్మల్ ఫీమేల్స్‌లో చానా తేడాలున్నాయి. హ్మ్. మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఓకే. నేను ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మా మమ్మీ వాళ్ళలాంటి వాళ్ళకి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వెరీ ఎందుకంటే గుడ్. వాళ్ళు స్ట్రాంగ్ అయితారు. హెల్తీ అంతే అయితారు. గదా! ఎంత బావుంటదసల. ఎంత మంచి ఎంత అవును. ఎంత ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. అవును. సో, దానివల్ల నెగెటివ్స్ ఏం లేవు. ఒకటి గుడ్ థింగ్ ఏందంటే హార్మోన్స్ ఎటువంటి హార్మోన్స్ అయినా గానీ ఒక ఏజ్ దాటిన తర్వాత నష్టం చెయ్యవు. ఓకే. ఎప్పుడైనా యంగ్‌స్టర్స్‌లో ఇవ్వొద్దంటాం. యంగ్‌స్టర్స్‌లో అచ్చా! ఆ! ఎందుకంటే నేచురల్ పాత్‌వేని డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. నేచురల్‌గా మన బాడీ అన్ని హార్మోన్స్ తయారు చేసుకోగలుగుతది. రైట్. తయారు చేసుకోలేని వాడిలోనే ఇవ్వాలి. రైట్. ఇంకొక ఇంపార్టెంట్ హ్మ్. క్వెషన్ మర్చిపోయాను సార్. అంగం సైజ్ పెంచుకోవచ్చా? సర్జరీస్ ఉన్నాయి. ఉన్నాయా? నేచురల్‌గా లేవు. ఓకే. నేచురల్‌గా యాస్ సచ్ ఏం మెడిసిన్స్‌తో గాని, మెడిసిన్స్ ఇంపాసిబుల్. ఎక్సర్‌సైజులు గాని అలాంటియేం లేవు. అంటే సార్ ఇప్పుడు చాలా మందిలో ఒక సమస్య ఏందంటే అంగం పైన ఫ్యాట్ ఎక్కువుంటది. అంటే ఇక్కడ ఈ సూప్రాప్యూబిక్ ఫ్యాట్ అంటారు. అచ్చా! అది అంగం మీద పడిపోయి ఓకే. అంగం చిన్నగా కనిపిస్తది. ఓకే. వాళ్ళకి ఓకే. అంగం చిన్నగా ఉండదు. ఇక్కడున్న ఫ్యాట్‌ని తగ్గించుకుంటే అచ్చా! ఎనార్మస్ సైజ్ పెరుగుతది ఓకే. అంగం. ఓకే. ఒట్టి సూప్రాప్యూబిక్ ఫ్యాట్ అంటే అంగం పైనున్న స్కిన్ ఆ ఏరియాలో ఉన్న ఫ్యాట్‌ని తగ్గించుకుంటే ఆటోమేటిక్‌గా అన్నీ బాగుంటాయి. ఓకే. ఓకే. సో, మేము కొందరు కాస్మెటిక్ సర్జరీ చేసినప్పుడు అచ్చా! ఒట్టి ఆ ఫ్యాట్ తీసేస్తాం. ఆ! తీయగానే
ఇంత చిన్న అంగం ఉండి నాకు ఇంత పెద్దగా ఎట్లయింది సార్ అంటున్నాడు. అది వాళ్ళ న్యాచురల్ పీనిస్ సైజ్. కానీ ఫ్యాట్ వల్ల బరీ అయిపోయి అట్లా వాళ్ళకి చిన్నగా తప్ప ఇక వేరే ఏం లేదు. అస్సలు ఏం లేదు. సో ఆపరేషన్స్ ఉన్నాయి 100%. నిజంగా అలా బాధపడే వాళ్ళు అట్లా బాధపడి చాలా మంచి మంచి సర్జరీస్ ఉన్నాయి. సూపర్. పీనైల్ ఎలాంగేషన్ సర్జరీస్ ఉన్నాయి. రైట్. సో అవి బై బర్త్ చిన్నగా ఉన్న పినిస్లకి Okay. అట్లాంటి వాళ్ళకి చేస్తాం. రైట్. అట్లాగే ఇప్పుడు ఈ మధ్య వింటున్నాను సార్ షాక్ వేవ్ ట్రీట్మెంట్ అనేది. అవును. సో అంటే హౌ సేఫ్ అంటే ఇది ఏంటి అసలు? ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక రెవల్యూషనరీ థింగ్ లాగా. ఓకే. మందులు లేకుండా, మందులు అవసరం లేకుండా, వయాగ్రా లాంటివి కానీ టెడలఫిల్ కానీ ఏమీ లేకుండా సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ కావాలి, ఏ టెస్ట్లు అవసరం లేదు, సింపుల్గా షాక్ వేవ్ థెరపీ చేసుకోవాలి. షాక్ వేవ్ థెరపీ అనేది ఏంటంటే అంగం లోపలికి అల్ట్రాసౌండ్ వేవ్స్ పంపిస్తాం. ఏదైతే మన స్కానింగ్ యూజ్ చేసే వేవ్స్ ఉంటాయి కదా, దాని ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది, మనకి సెక్స్కి కావాల్సిన ఫ్రీక్వెన్సీ వేరు ఉంటుంది. ఇప్పుడు కరెంట్ బెటర్ కదా అసలు అసలు పేరు షాక్ వేవ్ థెరపీ. ఓకే. కానీ ఇది జస్ట్ అల్ట్రాసౌండ్ వేవ్స్. ఓకే. అది చేయడం ద్వారా నేను ఆల్మోస్ట్ 450 to 500 పేషెంట్ చేసిన లాస్ట్ 1 yearలో. ఓకే. చేయించుకుని ఒక్కడు కూడా వాపస్ వచ్చి, జనరలీ ప్రతి దానికి నెగటివ్స్ ఎంతో కొంత ఉంటుంది. అవును. నా అదృష్టమో నా పేషెంట్స్ అదృష్టమో 450లో ఒక్కడు కూడా వచ్చి సార్ నాకు ఇది చేయించినావు నువ్వు, నాకు పని చేయాలని మాత్రం కూడా చెప్పలేదు. మీ హస్తవాసి అలాంటిది. అంటే సైన్స్ కూడా అట్లా ప్రూవ్ అయ్యేస్తుంది సార్. ఎందుకంటే దీంట్లో ఇది కొత్తగా వచ్చిన మెషిన్ కాదు, ఏదో ఎక్స్పెరిమెంటల్ మెషిన్ కాదు. ఓకే. ఇట్స్ దేర్ సిన్స్ 25 years. ఓ అవునా? 25 years నుంచి ఉంది మెషిన్, కానీ తెలియదు, అవగాహన లేదు. ఇండియాకి రీసెంట్గా వచ్చింది. సో ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. నా చాలా మంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చెప్తా, నీకు టెస్ట్ ఎందుకు, యూ వాంట్ హ్యావ్ బెటర్ సెక్స్, ప్లీజ్ గెట్ ఇట్ డన్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. దాని నష్టం ఉందా? సిట్టింగ్స్ ఉంటాయి సార్, సెషన్స్ ఉంటాయి, 12 సెషన్స్ ఉంటాయి. సో నేను ఎట్లా చేస్తానంటే, సో నేను ఒక డేలో 4 సెషన్స్ ఇస్తాను. సో 3 days లో విల్ కంప్లీట్ ఆల్ ది 12 సెషన్స్. చాలా మంది 100% వాళ్ళకి మాక్సిమం 3 months లో ఎక్స్ట్రాడనరీ చేంజ్ కనిపిస్తుంది వాళ్ళ సెక్షువల్ లైఫ్ లో. నేను అదే చెప్తాను, అరే ఇన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, వై డూ సిగ్గు నుంచి బయటకు రండి, ఇట్లాంటి హెల్ప్ తీసుకోండి, 100% బెటర్ ఉంటుంది. అన్ని ఫెయిల్ అయినా వీ హావ్ సర్జరీస్. ఎటువంటిదైనా సర్జరీ కూడా ఉంది మనకి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.